టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు క్యాప్సికమ్ అలాగే బంగాళదుంప రెండు కలిపి మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి నేను గసగసాలు తీసుకున్నాను, అలాగే ఒక 2 మిరియాలు, ఒక యాలక్కాయ, అలాగా 2 మొగ్గలు, ఒక చెక్క, చిన్న చెక్క ముక్క తీసుకున్నాను. ఇవి గ్రౌండ్ నట్స్, ఇది వచ్చేసి జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఇది ధనియాల పౌడర్ తీసుకున్నాను. ధనియాలు ఉంటే ధనియాలైనా యాడ్ చేసుకోవచ్చు. నేను పౌడర్ చేసుకున్నాను కాబట్టి పౌడర్ తీసుకున్నాను. అలాగే నువ్వులు. ఇప్పుడు మనం ఈ నువ్వులని, పల్లీలు కొంచెం దోరగా వేయించుకొని మొత్తం ఇదంతా కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి, చూపిస్తాను. ఇప్పుడు మనం కూర చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసుకోవాలి. బంగాళాదుంప ముక్కలు కొంచెం వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అన్నమాట క్యాప్సికమ్, వీటిని కూడా యాడ్ చేసేద్దాం. రెండు కలిపి వేయించుకోవాలన్నమాట. అంటే క్యాప్సికమ్ త్వరగా వేగుతుంది కదా, సో అందుకని ఫస్ట్ మనం పొటాటో వేసుకున్నాం అనమాట. ఈ రెండు కలిపి వేగాలి. ఈ విధంగా వేగిపోయిన క్యాప్సికమ్ పొటాటోని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, నేను ఆయిల్లోనే వేయిస్తున్నానండి. అంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను కాబట్టి ఆయిల్లోనే వేస్తున్నాను. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ఇవి కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టమాటోస్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాల్లో మనం ఇందాక కొంచెం పసుపు వేసుకున్నాం కదండి ముందు, సో ఇప్పుడు మనం కూరకి ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే మనం కూరకి తగ్గట్టుగా ఇందాక కొంచెం వాటిలో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం. చూసుకుని వేసుకోవాలండి జాగ్రత్త, ఎందుకంటే ముందు మనం వేసుకున్నాం కాబట్టి అవి ముక్కలకి పట్టాలని వేసుకున్నాం. ఇప్పుడు మనం కూర మొత్తం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, సో దానికి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి కొంచెం కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని కాసేపు మగ్గపెట్టుకోవాలి. మనకి టమాటో ఆనియన్ మొత్తం ఈ విధంగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గసగసాలు, అలాగే గ్రౌండ్ నట్స్, నువ్వులు, జీడిపప్పు అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి ఇది. ఇప్పుడు దీంట్లో మనం మన టేస్ట్కి తగ్గినట్టుగా మనం తీసుకున్న కూరకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుందాం. అలాగే హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ కొంచెం కలుపుకోవాలి బాగా. మనకి ఇందులోనే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉన్నాయి కదండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి దీన్ని, ఈ పేస్ట్ని. ఈ విధంగా మొత్తం అదే కొంచెం ఆయిల్ వస్తున్నట్లుగా వేగినట్టు ఉంది కదండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకున్నాం. ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేశాను. అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇందాక మసాలా వేసిన దాంట్లో వాటర్ అంతా కొంచెం క్లీన్ చేసి వేస్తాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం వాటర్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. కొంచెం సూపర్ స్మెల్ వస్తుంది, అసలు సూపర్ ఉందన్నమాట స్మెల్. మా పిల్లలైతే బిర్యానీ అంటున్నారు. మొత్తం ఈ విధంగా మనకు ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ బంగాళదుంపల్ని మనం ఇందులోనే యాడ్ చేసుకుందాం. మొత్తం మనం ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మసాలాలో మనకి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. కొద్దిసేపు మూత పెట్టేసుకోవచ్చు. కొంచెం బాగా అన్నీ కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. చూసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మనం మిక్సీ చేసేసాం కదా పౌడర్ లాంటిదంతా, సో కింద అడుగంటుతుంది. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఆల్మోస్ట్ చూసారు కదా, ఆ విధంగా ఆయిల్ పైకి వస్తూ ఉంటే మనకి కూర అయిపోయినట్టు అనమాట. చూసారు కదా ఎంత బాగుంది అసలు.
చాలా బాగుంటుంది. ఈ కర్రీని మనం రైస్లోకి అలాగే బిర్యానీలోకి అదేవిధంగా రోటీ అన్నిటిలోకి ఆసమ్ ఉంటుందన్నమాట. ట్రై చేయండి. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన క్యాప్సికమ్ బంగాళాదుంప మసాలా అనమాట. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు బై షైనార్స్ వరల్డ్. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.